దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? సరే, ఈ పక్కన వాళ్ళని ఒకసారి పలకరిస్తుంది. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఒకసారి మీ పక్కన వాళ్ళని పలకరించండి. సరే, పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు? ఇంకా పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించాలంటే ఏం చేయాలో కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏం చేయాలని నేర్చుకున్నా? భయభక్తులు కలిగి ఉండడమే. అప్పుడు ఆయన రెక్కల కింద మనకేం కలిగిద్ది? ఆరోగ్యం కలిగిద్ది. హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యం లేఖనాల్లోనికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం. వాక్యం చదివే వాళ్ళు మైకులో చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తనలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల ఈ మాట మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నేను చెప్పే సమాచారం అంతా కూడా ప్రజలకు తెలియచేయి. హల్లెలూయా. ఎవరు చెప్పే సమాచారము? దేవుడు చెప్పే సమాచారము, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, దేవుని క్రమము, దేవుని భయము ఎవరు తెలియచేస్తారు మనకి అంటే దేవుని సేవకులు తెలియచేస్తారు. దేవుని సేవకులు వాక్యమును బోధించేటప్పుడు కొన్ని విషయాలు మనకు చాలా ఇంపుగా అనిపించేవి వింటే, అయ్యగారు భలే చెప్పాడు రా వాక్యం అని అనుకుంటాం. అదే మీరు శిక్షించబడతారు ఈ పాపములో ఉంటే, ఈ తప్పు చేస్తూ ఉంటే మీరు ఆశీర్వదింపబడరు, ఈ పని చేస్తే మీరు దీవించబడరు, మాటను దేవునికి మహిమకరముగా మాట్లాడకపోతే మీరు నోటి ఫలము చేత శిక్ష అనుభవిస్తారు అనే మాటలు చెప్తే ఎలా ఉంటది? కొంచెం బాధ అనిపిస్తుంది, అవునా కాదా? కానీ దేవుని పిల్లలైన వారు అది క్షేమకరమైనదైనా కానీ లేకపోతే బాధ పెట్టేదైనా కానీ దేవుని మాటను తీసుకొని దేవుని మాటకు లోబడే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి మాటకు మనము లోబడాలి. బోధించే సేవకుల మీద కోపపడినంత మాత్రాన దేవుని మాట మారదు. ఇర్మియా ప్రవక్త మీద రాజుగారే, ఏంట్రా మమ్మల్ని చెప్పిస్తున్నావు అని తీసుకెళ్లి చెరసాల్లో బంధించాడు. కానీ శిక్షను తప్పించుకున్నాడా రాజు? కొంతమంది ప్రవక్తలు ఉన్నారు ఆనాటి కాలంలోనే, అబద్ధపు ప్రవక్తలు. వారు చెప్పే, రాజా నీకు మేలే కానీ కీడు జరగదు, శత్రువులు వస్తారు కానీ నీకు విజయం కలిగిద్ది అని చెప్పారు. ఆ మాట విన్న రాజు సంబరాలు చేసుకున్నాడు. కానీ అంతిమంలో జరిగినది ఏంటంటే, చివరకు జరిగినది ఏంటంటే, వినాలి పిల్లలో, శిక్ష అనుభవించారు. దేవుని మాట మారదు. హల్లెలూయా. మార్పు లేని మాట, మారని మాట ఆయన మాట. వాగ్దానం తీసుకొని మనం మర్చిపోతామేమో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఆయన వాగ్దాన ఫలమును అనుగ్రహింపచేస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడ ఒక చిన్న సందర్భం తెలియచేస్తూ ఉన్నాడు. ఒకానొక దేశము మీదకి ఖడ్గమును రప్పింపగా,
దేశం మీదకి ఏమొస్తుందంట? ఖడ్గము. దేశము మీదకి క్షేమము రావాలని కోరుకుంటాం, అవునా కాదా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు ఓ మహాకవి. అయితే ఇప్పుడు మనుషుల మీదకి ఖడ్గం, దేశం మీదకి కాదు కదా. ఎవరి మీదకి ఖడ్గం? మనుషుల మీదకి. మీరు అలా మాట్లాడితే నాకు వాక్యం చెప్పేటప్పుడు చాలా ఉజ్జీవం వస్తుంది, చాలా సంతోషపడతా. మీరు ప్రతి వారం మీరు అట్లా మాట్లాడాలనే నా కోరిక. హల్లెలూయా. ఎవరి మీదకి? మనుషుల మీదకి ఖడ్గము. ఖడ్గము ద్వారా జరిగే పనులు మనకు ఎవరు చెప్పనవసరం, తెలుసు. హత్య చేయొచ్చు, గాయపరచొచ్చు, అవునా కాదా? శిక్షించబడడానికి ఖడ్గం వస్తుంది. అసలు దేవుడు మనుషుల మీదకి ఖడ్గము రప్పింపజేయడానికి కారణం ఏంటి? ఆయన కాపాడే దేవుడు, పోషించే దేవుడు, రక్షించే దేవుడు, శిక్ష నుండి తప్పించే దేవుడు, మరణము నుండి తప్పించే దేవుడు. అయినా మనుషుల మీదకి ఖడ్గం ఏలుబడి చేస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా? మనము శిక్షించబడుతూ ఉన్నాము, మనము బాధపడుతూ ఉన్నాము అంటే కారణం ఒకటి, మన శిక్షను బట్టి అది మన మీదకి వచ్చింది. రెండు, వినాలి. దేవుడు మనకు కిరీటాన్ని అనుగ్రహింప చేయడానికి, మన తలను ఎత్తడానికి, మన కొమ్మును ఎత్తడానికి దేవుడు ఆ శిక్షను మన యొద్దకు తీసుకొచ్చారు. హల్లెలూయా. మొదటి శిక్షలో ఉన్నావో రెండో శిక్షలో ఉన్నావో నేను చెప్పనవసరం లేదు. అది ఎవరి ప్రపంచంలో భర్తను అడిగినా, భార్యను అడిగినా, బంధువులను అడిగినా, చాలా తెలివి కలిగిన వారిని అడిగినా ఎవరు చెప్పరు. దానికి సమాధానం మీరొక్కరే చెప్పగలరు. మీకు నేను మొదటి శిక్షలో ఉన్నానా, నా తప్పిదమును బట్టి ఈ శిక్ష నా దగ్గరికి వచ్చిందా, లేక దేవుడు నన్ను మహిమపరచడానికి, దేవుడు నన్ను హెచ్చించడానికి, దేవుడు నన్ను గణపరచడానికి, దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఈ శిక్ష వచ్చిందా అని ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఎవ్వరూ చెప్పరు, దేవుడు కూడా చెప్పడం. ఎందుకంటే మీకు మీరే చెప్పుకోవాలని కోరుకుంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు చెప్పగలడు కానీ చెప్పడు. మనిషిని ఒక రోబోలాగో లేకపోతే ఒక జంతువులాగో ఆయన కట్టడి చేయలా, స్వేచ్ఛను అనుగ్రహింపచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు పరీక్షించుకో, నీవు ఏ శిక్షలో ఉన్నావు? నీ పాపమును బట్టి, నీ తప్పిదమును బట్టి నీవు శిక్షించబడుతూ ఉన్నావా? అయితే ప్రభు పాదాలు పట్టుకో, ఖడ్గము తొలగించబడతది. హల్లెలూయా. నువ్వు తప్పు చేయకపోయినా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన అనుభవం కలిగిన, దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ వరాలతో, పరిశుద్ధాత్మ ఫలాలతో నీవు నింపబడుతూ నిత్యము యెహోవా సన్నిధిలో అనునిత్యము ఆయన పాదాలు పట్టుకునే అనుభవం నీకుండి నీవు శిక్షించబడుతున్నావంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి. హల్లెలూయా. భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. ఖడ్గము పంపిన వాడికి తెలియదా ఖడ్గము తప్పించడం? బాధపడుతున్నా గాని, శిక్షలో ఉన్నా గాని కఠినపరుచుకుంటే దేవుని తీర్పులోనికి వస్తాం. దేవుడు నీ మీదకి తీసుకొచ్చిన ఖడ్గమేంటో నీకు తెలుసు. ప్రభువా, ఈ ఖడ్గము నా తప్పిదము వలనైనయ్యా, ఈ ఖడ్గము నన్ను మహిమపరచడానికేనయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడతావో దేవుడు అద్భుతం చేయబోతాడు. హల్లెలూయా. అయితే చదవండి ఇప్పుడు. రప్పింపగా జనులు తమలో ఒకనిని ఏర్పరుచుకొని కావలిగా నిర్ణయించుకొని. వినండి. అయితే ఈ ఖడ్గము రప్పించాడు దేవుడు. ఖడ్గము రప్పించినప్పుడు జనులు చేసే పని ఏంటంటే వారు ఒక కావలి వాణిని ఉంచారు. హల్లెలూయా. కావలి వాడు చేసే పని ఏంటి? యెహెజ్కేలు శిక్షలకు అంతిమంగా వచ్చే తీర్పును కూడా, గొప్ప ఆదరణ కూడా ఈ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు లిఖితపరిచాడు. హల్లెలూయా.
అయితే కావలివారు అంటే ఎవరో ఇంగ్లీష్లో చెప్పండి, చేసే పని అదేగా. కావలివారు అంటే ఏంటి? చెక్కు కాపాడేవారు, రక్షించేవారు, పొంచి ఉన్న కీడును ముందుగా తెలియజేసేవారు, అపాయములు జరగకుండా ఆపేవారు. కావలి వాళ్ళంటే ఎవరో కాదా? అయితే వీరు పురద్వారాల గోపైన చోట్ల ప్రహరాలు కాచే ఎవరు వీళ్ళు? పురద్వారాల దగ్గర ఎత్తైన చోట్ల పహరా కాచేవారు. అయితే కావలి వారు పొంచి ఉన్న అపాయమును తెలియజేసేవారు. కావలి వారు ఎలాంటి వారు? పొంచి ఉన్న అపాయమును తెలియజేసేవారు. దేవుడు నిన్ను నీ కుటుంబంలో ఒక కావలి వారిగా ఉంచాడు. హల్లెలూయా, అవునా కాదా? కాపాడేది ఎవరో? రక్షించేది ఎవరో? శిక్ష నుండి తప్పించేది ఎవరో? యేసయ్యే. నీవు కావలి వారిగా ఉంటే ఆ శిక్ష నీకు వస్తుంది అని తెలిసినప్పుడు జనులకు తెలియచేయాలి. అరే కొడుకా, అరే కూతురా, అమ్మ ఏమండి, అమ్మ భార్య అని కావలి వారిగా నీవు ఇనిషియేషన్ తీసుకొని శిక్ష నుండి తప్పించే వారిగా ఉండాలి. శిక్ష నుండి తప్పించేది ఎవరో? దేవుడు. దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెట్టిన ఎడల, యెహోవా నీవు ఎడల, ఆ ఖడ్గము జనుల మీద కొట్టకుండా చేయగలిగే సామర్థ్యం దేవుడు నీలో ఉంచాడు. మన మీద కూడా శిక్ష ఉంది, మన మీద కూడా ఖడ్గం ఉంది. మనకు కావలి వారిగా ఆయనే. ఎత్తైన స్థలములో ఎవరో? యేసయ్య. ఎత్తైన స్థలములో నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో తన రక్తమంతా కూడా, తన శరీరములో ఉన్న నీరు కూడా దారదారలుగా దారపోసి శిక్ష నుండి తప్పించాడు, ఖడ్గము నుండి తప్పించాడు. తప్పించబడిన మనము, రక్షించబడిన మనము, విమోచింపబడిన మనము చేయవలసిన బాధ్యత ఏంటి, చేయవలసిన పని ఏంటి అంటే, నీ కుటుంబాన్ని తప్పించగలిగిన సామర్థ్యము దేవుడు నీలో ఉంచాడు. ఆ సామర్థ్యము పేరే, ఆ బలము పేరే ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. చూడండి కావలి వారు ఎలా ఉంటారు. 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 24వ వచనం. 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 24వ వచనం. 18. దావీదు 2 గుమ్మముల మధ్యను నడవలో కూర్చొని ఉండెను. కావలికాడు గుమ్మము పైనున్న గోడ మీదకు ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా. వినాలి. కావలివాడు 2 పనులు చేశాడు. రాజుగారేమో కూర్చున్నారు. రాజుగారు ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. అయితే కావలివాడు చేసిన పని ఏంటంటే, గుమ్మము పైనున్న గోడ మీదకు ఎక్కాడు. హల్లెలూయా. గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా నా వైపు చూడండి ఒకసారి. గుమ్మము పైగా ఉన్న గోడ మీదకి ఎక్కాడు కావలివాడు. సాహసం చేశాడా లేదా? తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడా లేదా? కావలి వారిగా సంఘమును కాపాడేవారు ఎవరు? సేవకులు. అవునా కదా? అంటే మీది కూడా బాధ్యతే, సేవకుల పైనే కాదు. అయితే ఇక్కడ కావలి వారు అయితే గుమ్మము పైగా ఉన్న గోడపైకి ఎక్కాడు. ఎందుకని? శత్రువులు రాకుండా చూస్తూ ఉన్నాడు. ఒకవేళ శత్రువులు వచ్చేటప్పుడు రాజుగారికి విషయం తెలియజేస్తారు. నీ కుటుంబంలో
ఉన్నతమైన గోడ మీదకి ఎక్కాల్సింది ఎవరు అనుకున్నారు? మీరే. సంఘములలో ఉన్నతమైన గోడ మీదకి ఎక్కవలసింది ఎవరు అనుకున్నారు? కష్టపడాల్సింది ఎవరు అనుకున్నారు? సాహసం చేయాల్సింది ఎవరు అనుకున్నారు? ఒక సేవకుడు కష్టపడితే సరిపోద్దా? సేవకుడు ప్రయాసపడితే సరిపోద్దా? సంఘ బాధ్యతలు నిర్వర్తించాలి మీరు. కుటుంబపు బాధ్యతలు నిర్వర్తించాలి మీరు. అయితే గోడ గుమ్మము పైన గోడ మీదకి ఎక్కి చూపోటల్లా నేను ఎంత ప్రయాసపడ్డాను సంఘం కొరకు, ఎంత ప్రయాసపడ్డానో పరిచర్య కొరకు, ఎంత ప్రయాసపడ్డాను కుటుంబం కొరకు, ఎంత ప్రయాసపడ్డాను పిల్లల కొరకు అని కష్టపడి మనం అనాథ వారముగా ఉండకూడదు, సొమ్మవారముగా ఉండకూడదు, ఉండకూడదు. నిత్యము కావాలి వలె చూడాలి. ఎందుకని ఎవరిలో అపాయము పొందుతున్నదో వచ్చి కుటుంబాలను పాడు చేస్తాడు. దుష్టుడు ఎటు నుండి వచ్చి సంఘాలను పాడు చేస్తాడు. దుష్టుడు ఎటు నుండి వచ్చి రాజాలను పాడు చేస్తాడు, బంధాలను తీస్తాడు. నీవు కనిపెడుతూ ఉండాలి, మనము కనిపెడుతూ ఉండాలి. దుష్టుణ్ణి కనిపెట్టకుండా పైకి ఎక్కడం సమస్యేం కాదు, ఎక్కుతాం, కష్టపడతాం. ఎక్కిన తర్వాత చూస్తూ గమనిస్తూ ఉండాలి. అందుకనే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తన ఇంటి వారి ప్రవర్తనను కనిపెడుతుంది ఎవరో? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటి వారి ప్రవర్తనను. ఎందుకని కనిపెట్టాల్సిన అవసరం ఏంటి? పిల్లలు ఎలా ఉన్నారు, కోడలు ఎలా ఉంది, కుమారుడు ఎలా ఉన్నాడు, అల్లుడు ఎలా ఉన్నాడు, లేకపోతే మామ ఎలా ఉన్నాడు, లేకపోతే అత్త ఎలా ఉన్నారు, లేకపోతే పిల్లలు ఎట్లా ఉన్నారు, కనిపెడుతూ ఉండాలి. ఎందుకని అపాయము ఎవరి ద్వారా ప్రవేశిస్తుందో వారి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవాలి. తర్వాత ఇంకొక పని ఏం చేశాడు ఆయన? ఎక్కాడు, చూచాడు, రాజుకు తెలియజేశాడు. హల్లెలూయా. ఎవరికి తెలియజేయాలి? అరే నువ్వు ఇట్లా చేయడం తప్పురా నాన్న అని తల్లిదండ్రులైన వాళ్ళు చెప్పడం కరెక్టా రాంగా? అమ్మ ఇట్లా చేయకూడదని కోడలకి చెప్పడం రాంగా కరెక్టా? లేకపోతే కోడలు అత్తమ్మ ఇలాంటి విషయాలు నేను బాధపడుతున్నావు అని చెప్పడం కరెక్టా రాంగా? చెప్పాలి, తెలియజేయాలి. మనసులో పెట్టుకుంటే ఏమన్నా ఉంటుందా? మనసులో పెట్టుకుంటే ఎవరన్నా మార్పు చెందుతారా? ఏమన్నా చేయాలనుకున్నాం అనుకో, మనసులో పెట్టుకొని చేస్తే ఏమన్నా ఉంటుందా? కొంతమంది అనుకో, నేను ఎవరికి చెప్పను ఈ విషయం అని అనుకుంటా. దేవునికన్నా చెప్పు, దేవుడికి కూడా చెప్పకపోతే అట్లా? నీ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరో? నీ కుటుంబాంతో ఎలా ఉండాలి? మనం తెలియజేయాలి. అపాయము వచ్చుచున్నప్పుడు చూచి మనము మౌనముగా ఉండకూడదు. అలానే జరగాలే అని సంతోషించే వారముగా ఉండకూడదు. అపాయమును చూచి తెలియచేసే వారముగా ఉండాలి. చూడండి యెషయా గ్రంథం 21వ అధ్యాయము, యెషయా గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. నీవు వెళ్ళి కావలివానిని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. అతడు తనకు కనబడిన దానిని తెలియజేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులను వరుసగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించున్నట్టు కేకలు వేసి నా ఏలినవాడా, పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలిచుచున్నాను. హల్లెలూయా. జతలుగా వచ్చు రౌతులు, వరసగా వచ్చు గాడిదలు, వరసలుగా వచ్చు ఒంటెలు అతనికి కనబడ్డాయి. అప్పుడు నా ఏలినవాడా అని చెప్తూ ఉన్నాడు. ఏంటంట? నా ఏలినవాడా అని చెప్పి బిగ్గరగా కేక వేసి సింహము గర్జించినట్టు కేక వేశాడంట. ఎలా కేక వేశాడు? కావలి వాని పని ఏంటంటే కేక వేయాలి. గుడ్డివాడు ఏం చేశాడు?
గుడ్డివాడు ఏం చేశాడు? యేసయ్యా యేసయ్యా అన్నాడా? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తారు అని చేస్తారా? లేకపోతే ప్రభువా మమ్మలను కాపాడినందుకు వందనాలు అని బిగ్గరగా చేస్తారా? మేము మధ్యలో అనాలి, అమ్మ కొంచెం గట్టిగా చేయండి, అమ్మ కొంచెం బిగ్గరగా చేయండి. మా కుటుంబ ప్రార్థన జరిగింది పొద్దున్నే. అమ్మగారు ఒకటప్పుడు నిద్రమత్తులో, అంటే ప్రతిరోజు హుషారుగా ఉండరు కదా, ఉదయాన్నే లేచి వెంటనే కుటుంబ ప్రార్థన అంటే. అమ్మగారు కూడా కొంచెం నిద్రపోతా ఉంటారు. ప్రార్థన చేయమంటే ఎట్లా చేస్తారు? గట్టి చేయి అంటాను నేను వెంటనే అప్పుడు గట్టిగా చేస్తారు. మీరు కూడా ఎప్పుడన్నా ప్రార్థన జరిగేటప్పుడు ఏం చేస్తారు? బిగ్గరగా కేక వేసి సింహము గర్జించు, నా ఏలినవాడా పగటి వేళ నేను నిత్యము కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాచుచున్నాను. ఈ మాట చెప్పగలరా మీరు? పగటి వేళ నేను కావలి కాస్తున్నాను, రాత్రి వేళ కావలి కాస్తున్నాను అని ఈ మాట చెప్పగలరా? చెప్పగలరా? నా పిల్లలను తప్పులో పడకుండా, పాపంలో పడకుండా నేను పగలు కావలి కాస్తున్నాను, రాత్రి కావలి కాస్తున్నాను అని చెప్పగలరా? మీరు కావలి కాయకపోవచ్చు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా చేయుట కొరకు మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఎవరైతే యెహోవా సన్నిధిలో ఆయన సహాయాన్ని కోరుకుంటారో, మీరు కావలి కాయన అవసరం లేదు. ఎవరిని నియమిస్తాడంట దేవుడు? దేవదూతలను మన కొరకు నియమించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యథార్థ హృదయముతో, పశ్చాత్తాపకరమైన హృదయముతో, నిందారహితులుగా, పాపము లేని వారముగా, ఆ నిష్కపటమైన మనస్సుతో దేవుని సన్నిధిలో మొర్ర పెడితే ఆయన దేవదూతలను మన కొరకు నియమించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మట్లా ఎవరు హల్లెలూయా కూడా చెప్పట్లా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే రాత్రి పగలు దేవుడు మన కొరకు నియమిస్తున్నాడు. ఇప్పుడు మనము చేయవలసిన బాధ్యత ఏంటి? కావలి వారిగా ఉండడమే. రెండోదిగా బాకా ఊదుడి. వెళ్ళిపోదాం యెహెజ్కేలు గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. ఎవడైనను, అమ్మ బుడ్డి మైక్లో వచ్చాయి, ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడునందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏం చేయాలి? రెండోదిగా ఇప్పుడు కావలి వారిని నియమించారు. నియమించిన తర్వాత కావలి వారు ఖడ్గము రావడం చూచి బాకానాదము ఊదాలి. ఏం చేయాలి? బాకానాదము ఊదాలి. బాకా ఊదినప్పుడు, బాకా దేనితో తయారు చేస్తారు? యెహోషువ గ్రంథంలో, మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు. బాకా దేనితో తయారు చేస్తారంటే యెహోషువ గ్రంథంలో ఉంటుంది, 33వ అధ్యాయం 3వ వచనం. కాదు యెహోషువ 6వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మీకు వివరం ఉంటుంది. 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. బాకా దేనితో తయారు చేస్తారు? బాకా బోర దేనితో తయారు చేస్తారు?
పొటేలు కొమ్ముతో తయారు చేస్తారు. దేంతో తయారు చేస్తారు? నేను చెప్పిన డిఫరెన్స్ తీసినా మీకు అర్థమైపోయేది, మీరు చెప్పేవాడు. పొటేలు కొమ్ముతో తయారు చేస్తారు. ఇప్పుడు బాకా ఊదిన వెంటనే యుద్ధము ప్రారంభించబడాలంటే బాకా ఊదాలి. యుద్ధమునకు సిద్ధపడే శత్రువుల సైన్యము మన మీదకి వస్తూ ఉన్నప్పుడు బాకా వినబడినప్పుడు ఎవరు మౌనముగా ఉండకూడదు. సైనికులలో బాకా నాదము విన్నప్పుడు సైనికులుగా ఉన్నవారు ఎవరు వెళ్దాంలే, తింటున్నాంగా, పడుకున్నాంగా, సుఖంగా ఉన్నాంగా, ఇప్పుడే బాకానాదం వినపడాలా అని ఎవరు నిర్లక్ష్యముగా ఉండడానికి వీలు లేదు. ఎప్పుడైతే బాకానాదము వినబడుతుందో వారు లేచి యుద్ధానికి సిద్ధపడవలసిన వారే. ఎప్పుడైతే ఆరాధన సమయం అవుతుందని బాకా వినబడుతుందా లేదా? మైకు బాకాలు వినపడుతున్నాయా లేదా? అప్పుడు ఏం చేస్తాం? గబగబా అమ్మో ప్రకటన కూడా చేసేసారు, అమ్మో ఫస్ట్ పాట కూడా అయిపోయింది, గబగబా ఉతుకమ్మా, గబగబా వండమ్మా, గబగబా ఊడువమ్మా, గబగబా చెయ్యమ్మా అని చేస్తా ఉంటాం. మీకు బాకానాదము వినబడుతుంది కదా. యుద్ధవీరులు సైన్యము సిద్ధపడుతున్నట్లు నీవెందుకు దేవుని సన్నిధికి సిద్ధపడలేకపోతూ ఉన్నావు? దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను గొప్ప వీరుడుగాను గొప్ప వీరురాలుగాను సిద్ధపరుస్తాడా లేదా? మరి బాకానాదం విన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఈ మధ్య కొంచెం పాటలు తొందరగా అయిపోతున్నాయి అన్న వాళ్ళు ఎంతమంది? ఒకసారి చేతులు ఎత్తండి, మనస్ఫూర్తిగా చేతులు ఎత్తండి. ఈ మధ్య పాటలు కొంచెం తొందరగా అయిపోతున్నాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ మధ్య మీరు కొంచెం రావట్లేదు అంటున్నాను నేను. రావాలా లేదా? ప్రార్థన ప్రారంభము కాకమునిపే మొదటి ప్రార్థనలో ఎవరైతే వస్తారో ఆదివారపు దీవెనలు సంపూర్ణంగా వారే పొందుకుంటారు. మొదటి ప్రార్థన నుండి లేకుండా పొందుకుంటారు మేలులు. కొంచెం సంపూర్ణత వచ్చిందా? అసంపూర్ణత వస్తుంది. మీరు సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా, లేకపోతే అసంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడా? బాధపడే వాళ్ళకి దేవునికి స్తోత్రం, దేవుడు మీ హృదయాలతో మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరు బాధపడదు. సరి చేసుకోవడం మంచిదా కాదా? మనం అయితే బాకానాదము ఊదుడి. ఇశ్రాయేలీయుల ప్రజలు తమ బానిసత్వం నుండి విడిపించబడి మోషే నడిపించిన తరువాత యెహోషువ నాయకుడిగా వారిని నడిపించుచున్న సమయంలో యెరికో కోట గోడలు వారికి అడ్డుగా నిలబడ్డాయి. యెరికో కోట గోడలు అడ్డుగా నిలబడిన సమయంలో వారిని జయించడానికి శక్తి సరిపోదు. వారు వాగ్దానము చేసిన ప్రాంతంలోనికి ప్రవేశించాలి అంటే అడ్డుగా ఏమున్నాయి? యెరికో కోట గోడలు ఉన్నాయి. యెరికో కోట గోడలు ఎంత 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 పెద్దవో తెలుసా? ఆనాటి కాలంలో 6 రథాలు ఇటువైపు నుండి వెళ్ళొచ్చు. ఏంటి, రోడ్డు మీద కాదు, అది ప్రాకారాల మీద 6 రథాలు ఇటు నుండి వెళ్ళొచ్చు. ఒకసారి పక్కన పెట్టుకొని 6 రథాలు అటు నుండి రావచ్చు. 12 రథాలు పట్టేటువంటి స్థలం. అంత వెడల్పుగా ప్రాకారం. మనం ప్రహరంగా ఒక రేకును పెట్టాం, రేకుపోతే మనం ఒక కట్టేస్తాం. కానీ అప్పుడు ప్రహారాలు ఎట్లా కట్టుకోవాలి? అంత ఇష్టమైనవిగా కట్టుకున్నారు. ఇప్పుడు చేసింది ఎవరు? దేవుడు. అవునా కదా? వాగ్దాన భూమిని ఇస్తానంది ఎవరు? దేవుడు. బయలుదేరింది ఎవరు? ప్రజలు. ఇప్పుడు వాడను చూసి ప్రభువా నా జీవితం అయిపోయిందయ్యా, నా బ్రతుకు అయిపోయిందయ్యా, నేను పాడైపోతున్నాను, పడిపోతున్నాను, నేను అవమానపరచబడుతూ ఉన్నాను, నేను నిందించబడుతూ ఉన్నాను, నేను లేవలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాను, నేను రోగంలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను అని కృంగిపోకు. కలిగినది మాట ఇది. కృంగిపోకు. నీ ఎదుట ఎలాంటి ప్రాకారాలు ఉన్నాయి? అది నీకు మాత్రం తెలుసు. అంత గొప్ప ప్రాకారం, బలిష్టమైన ప్రాకారం ఏది ఉన్నా గాని దేవునిని అడిగారు, సెలవిచ్చారు. అబ్బాయి మీరు మౌనంగా తిరగండి, కీప్ సైలెన్స్, నిశ్శబ్దంగా ఉండండి. ఎన్ని రోజులు? 6 రోజులు. ఏం మాట్లాడొద్దు, గుసగుసలాడొద్దు, మౌనంగా
మనల్ని ప్రార్థనలో మౌనంగా ఉండమంటే చూసువా నన్నే అని అనుకుంటాం. అవునా కదా? మౌనంగా ఉండండి. ఎవ్వరు 40 లక్షల మంది పైనే ఉన్నారు. మౌనంగా తిరగటం అంటే సామాన్యమైన విషయమేనా? మనం ఒక 40-50 మంది ఉంటేనే కొంచెం ప్రార్థన కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం. 40 లక్షలు పైబడే ఇంతమంది ప్రజలు మౌనంగా ఉన్నారు. దేవుడు నిన్ను మౌనముగా ఉంచే కాలముని యొద్దకు తీసుకొని వస్తే మౌనంగా ఉండు. ఓరక నిలిచి దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూడు. హల్లెలూయా. మౌనంగా 6 రోజులు ఏం చేయాలి ప్రభువా? గోడ చుట్టూ తిరగండే. అమ్మ పెద్ద గోడగా తిరగాలి. ఈ మాటలని యెహోషువ చెబుతున్నాడు. యెహోషువ చెప్పేటప్పుడు ప్రజలందరూ ఎట్లా ఉంటారు? ఒక మనసుతో ఉంటారా? మనం ఒక కార్యం చేస్తానంటేనే ప్రజలందరూ ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటాం. కానీ అక్కడ మాట్లాడడానికి వీల్లేదు. చెప్పేది ఎవరో? దేవుడు. దేవుని పక్షమున ఉన్నా నేను నిన్ను ఏమన్నాడు యేసుకేలుతో? నేను నిన్ను కావలివానిగా ఉంచాను. ఈరోజు జీవం కలిగిన దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మలను కావలి వారిగా ఉంచాను. అయితే 6 రోజులు తిరిగారు. 7వ రోజు వినాలి 7వ రోజు బాకా బోర్రలు పట్టుకోవాలి. బోరలు ఊదేవారు ఊదాలి, ఆనందపడేవాళ్ళు ఆనందపడాలి, గంతులు వేసేవారు గంతులు వేయాలి, సంబరాలు చేసుకునే వాళ్ళు సంబరాలు చేసుకోవాలి. గోడ పడిపోయిందంటే పడిపోలా, అలానే ఉంది. అయినా మీరు సంబరాలు చేసుకోవాలి. దేన్ని బట్టిరా వీడు ఆనందం, దేన్ని బట్టిరా వీడు సంతోషం అని అపవాది భయపడే విధముగా నువ్వు సంతోషపడాలి. యెహోవాను బట్టి ఆనందించువారు ఎలా ఉంది? నూతనముగా వారు బలం పొందుకుంటారు. యెహోవాను బట్టి ఆనందించండి, ఆయన హృదయ వాంఛలను తీరుస్తారు. హల్లెలూయా. ఎవరిని బట్టి ఆనందించాలి? ప్రాకారాలు అట్టే ఉన్నాయి, మా అన్ని అట్టే ఉన్నాయి, రోగం అట్టే ఉన్నాయి, బాధ అట్టే ఉన్నాయి, అప్పులు అట్టే ఉన్నాయి, ఇబ్బందులు అట్టే ఉన్నాయి. యెహోవాను బట్టి ఎలా సంతోషం కలిగింది? వాటిని మన జీవితాల్లోకి అనుమతించిన దేవుడు వాటిని తొలగించగలడా లేడా? ఖచ్చితంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆనందించాలి. మరలా వినబడినప్పుడు ప్రజలందరూ సంబరాలు చేసుకుంటా 7 సార్లు తిరిగాడు. 7 సార్లు అంటున్నావు అనేరా? నిన్న మొన్న ప్రార్థన, రోజు ప్రార్థనలు పెట్టండి. మొత్తం మాకు ఇక పనులు ఉండవా? ఇక మీరు ప్రార్థనలో కూర్చో, మేము ప్రార్థనలో కూర్చోవాలా అనేవాళ్ళు ఉండరా? ఉంటారు. అయినా దేవుని మాటకు ప్రజలందరూ లోబడ్డారు. యెహోషువ సెలవిచ్చిన ప్రకారము వాళ్ళు లోబడి దేవుడు చెప్పినట్లుగా 7 సార్లు తిరిగితే ఇలా వాళ్ళు పాటలు పాడారు, సంబరాలు చేసుకున్నారు. వీళ్ళు కష్టాల్లో ఉన్నారు కదరా, తప్పుల్లో ఉన్నారు కదరా, ఏంట్రా పాటలు ఏంటి, ఆనందం ఏంటి, సంతోషం ఏంటి? ఎవరిని బట్టి సంతోషం? మమ్మల్ని సృష్టికర్తను బట్టి. హల్లెలూయా. అయితే వీరు 7 సార్లు తిరిగిన వెంటనే బోర వినబడింది. బోరతో యాజకులందరూ మందసమును పట్టుకొని ప్రజలందరూ తిరిగారు. గోడ పటాపంచలైపోయింది. హల్లెలూయా. సాతాను శక్తులు నీ జీవితంలో ఏదైతే ఉందో అది యేసు నామములో పటాపంచలైపోవును గాక. బిగ్గరగా నమ్మిన వాళ్ళు ఇంకా బిగ్గరగా ఆమేన్. సాతాను శక్తులు నా జీవితంలో నుండి పటాపంచలైపోవును గాక, సాతాను శక్తులు యేసు నామములో పారిపోవును గాక అని ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మిక మాత్రం ఉంచుతావో దేవుడు అద్భుతం చేస్తాడు. ఎప్పుడు బాకా వినబడినప్పుడు దేవుని సన్నిధికి రావాలి. రాట్లా చాలా మంది బాకా వినబడుతున్నాయి. ఫస్ట్ పాటలే ఇప్పుడు కాసేపు ఆగేకి వెళ్దాంలే, ప్రార్థన చేస్తారుగా అప్పుడు వెళ్దాం, సాక్ష్యాలేగా ఇప్పుడు వాక్యం ఆరాధన జరుగుతుందా, వాక్యం మొదలైపోయింది అప్పుడు అడవుడు వస్తుంది. ముందు నుండి బాగా వినబడినప్పుడే సైనికుని వలె నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తే సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకుంటామా లేరా?
ఖచ్చితంగా పొందుకుంటాం. మీరు వచ్చి చూడండి, దేవుని మహిమను దేవుడు మీకు కనపరుస్తాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. పట్టణమందు బాకానాదము వినబడగా జైనులకు భయము పుట్టకుండునా. హల్లెలూయా. పట్టణమందు బాకానాదము వినబడగా, వినాలి నా వైపు చూడండి. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టదా? క్వశ్చన్ మార్క్ ఇచ్చాడా లేదా? మనకేం భయం చెప్పండి, అవునా కదా? బాకానాదము వినబడగా ఏం భయం? యేసయ్య లోక రక్షకుడని చెప్తున్నా గాని, వినబడుతున్నా గాని, గింగురుమనేలాగా దేవుని సువార్త మన గ్రామములో ప్రచురింపబడుతున్నా గాని, వినబడుతున్నా గాని వారికి భయము లేదు. దేవుని భయము లేని వారు భక్తిహీనులు ఏమనుకుంటారంట? ఏమనుకుంటారు భక్తిహీనులు? 27వ కీర్తన అనుకుంటా, దేవుడు లేడని తమ హృదయములో అనుకుంటారంట. ఎవరో? భక్తిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు. అందుకని భయం ఉన్నది వాళ్ళకి. దేవుడు ఉన్నాడని, ఆయన మనం అడిగిన ప్రతిదీ ఆయన చేయగలడని నమ్మిన మనము బాకానాదము వినబడినప్పుడు జనులకు భయము, చదవండి, భయము పుట్టదా? భయము పుట్టకుండునా? తర్వాత, యెహోవా చేయునది పట్టణములో ఉపద్రవము కలుగునా. బాకానాదం విన్నప్పుడే ఉంటే భయము పుడితే ఉపద్రవాలు చేస్తాడా దేవుడు? ఉగ్రతను పుట్టిస్తాడా? ఖడ్గము మన దేశము మీద ఉండిద్దా? ఖడ్గము మన కుటుంబాల మీద ఉండిద్దా? బాకానాదము వినబడగానే దేవుని సన్నిధిలోనికి రావాలి. అయితే చూడండి, ఇంకొక రిఫరెన్స్ చెప్తా బాకానాదం గురించి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. బాకానాదం వినబడుతుంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. వినండి, బాకానాదము వినబడుతుంది, దేవుని వాక్యము వినబడుతుంది, దేవుని క్రమము, దేవుని ఆజ్ఞలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలు తెలియజేయబడుతుంది. వాక్యం సెలవిస్తుంది కదా. యాకోబు రాసిన పత్రికలో, మీరు పత్రికలు చదవట్లేదు కానీ చాలా అద్భుతాన్ని ఇస్తుంది. చదివితే అర్థం కాదులే కానీ అర్థం చేయ ప్రభు. నీకేం చదివేటప్పుడు అంటే చిన్న ప్రార్థన, ప్రభువా ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు, ఏంటి? ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కనులు తెరవవా. ఏమడగాలి? నా కనులు తెరవవా, తెరువు అని దేవుని సన్నిధిలో అడిగి ప్రార్థన. వాక్యం చదివితే దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు, ఘోరమైన సంగతులు తెలియజేస్తాడు. అయితే బాకానాదము వినబడుతుంది, దేవుని వాక్యం వినబడుతుంది, దేవుని క్రమం వినబడుతుంది. అయినా కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వినువారు మాత్రమే ఉంటారు. వింటారు, బాగానే చెప్పాడు, బాగా చెప్పలా, వింటారు. వినువారు మాత్రమే ఉండి వినువారు మాత్రమే ఉంటే ఎలా ఉంటారు? ఎవరు మోసం చేస్తారు? అయ్యా, నేను కట్టుకున్న భర్త నన్ను మోసం చేశాడు, అమ్మా నేను కట్టుకున్న భార్య నన్ను మోసం చేసింది, కొడుకు నన్ను మోసం చేశాడు. కొడుకులు మోసం చేసే వాళ్ళు ఉంటారు కానీ తల్లిదండ్రులు మోసం చేసే వాళ్ళు ఉండరు. ఇది సత్యం. తల్లి మోసం చేసిందని కానీ ఎక్కడా మనం చదవం. కొడుకు మోసం చేశాడని, కూతురు మోసం చేసిందని చదువుతాం. తల్లి ప్రేమ అలాంటిది, అద్భుతమైనది తల్లి ప్రేమ. హల్లెలూయా. అందుకే నేను ఆ మాట చెప్పాను. అయితే ఇలా మోసపోయేవారు, నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు, నేను కలిసి ఉద్యోగం చేసేవారే నన్ను మోసం చేశారు, నేను కలిసి పని చేసేవారే నన్ను మోసం చేశారు, నేను కలిసి బిజినెస్ చేసేవారే నన్ను మోసం చేశారు. నమ్మానయ్యా. అలాంటి కేటగిరీ కలిగిన వారు ఉంటారు. వినాలి. కానీ ఇప్పుడు చెప్పబడే కేటగిరీ
తమ్మును తామే మోసపరుచుకునేవారు. అమ్మా మారండి, అమ్మా మారు మనసు పొందండి, అమ్మా పాటలు పాడండి, అమ్మ ప్రార్థన చేయండి, దేవుని దేవుని కాసేపు మౌనంగా మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి, వాక్య ప్రకారమై జీవించాలి. బాణాదము వినబడుతున్న సమయంలో వినుడు మాత్రమే ఉండకూడదు. వినిన దాని జీవించే వారముగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో మరలా 33వ అధ్యాయం. ఇప్పుడు ఈ రిఫరెన్స్ కి అర్థం ఏంటి? విని కూడా ఎవరైనా జాగ్రత్త పడకపోతే, 4వ వచనంలో, విని కూడా ఎవరైనా జాగ్రత్త పడకపోతే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎవరు ఉత్తరవాది? తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. కాబట్టి బాకానాదము వినబడుతున్న సమయంలో, దేవుని వాక్యము వినబడుతున్న సమయంలో మనము సరిచేసుకునే విషయంలో సరిచేసుకోవాలి, తప్పు దిద్దుకునే విషయంలో దిద్దుకోవాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు సంపూర్ణంగా మనం పొందుకుంటాం. యెహెజ్కేలు గ్రంథంలోనికి వెళ్ళిపోదాం, 33వ అధ్యాయంలోనికి వెళ్దాం. బైబిల్ మూసేసి జిప్లు వేసారేంటి మీరు? 5 చదవండి. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిను గనుక ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల, జాగ్రత్త పడితే ఏమైపోతారు? అమ్మా దేవుడు ఖడ్గం పంపించబోతున్నాడమ్మా, ఖడ్గం పంపించాడు. ఇప్పుడు మీరు మారు మనసు పొంది తప్పు త్రోవలను అన్యాయపు మార్గములను విడిచిపెట్టి దేవుని తట్టు తిరగండి అని చెప్పి బోధించిన తర్వాత జాగ్రత్త పడ్డారనుకో రక్షించుకుంటాడు. జాగ్రత్త పడలేదనుకో తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. తర్వాత వచ్చింది 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఓదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించును. సరే, నేను డిఫరెన్స్ రాసుకున్నాను కానీ సమయం లేదు. చాలా జాగ్రత్తగా ఈ ప్యాసేజ్లో నుండి మీకు వివరించాలి. నేను అక్కడక్కడ వచ్చినా చెప్తే అర్థమయ్యేలాగే చెప్తాను. కాకపోతే వాక్యములో ఉన్న మర్మాలు మనకు తెలియవు. అందుకని నేను ఈసారి నుంచి ఎప్పటి నుంచి ఒక మెసేజ్గానే చెప్తాను. ఒక అధ్యాయం నుంచి కానీ ఒక ప్యాసేజ్ నుంచి కానీ అర్థమయ్యేది ఏదో చక్కగా ఒక్క అధ్యాయంలోనే అర్థం చేసుకుందాం. ఇక నుంచి అర్థమైందా? ఎంతమందికి ఎలా నచ్చింది? లేకపోతే అక్కడక్కడ వచ్చినా చెప్దామా? అర్థం చేసుకునేది ఏదో ఒక చోట అర్థం చేసుకుందాం. అవునా? వాక్యం క్రమంగా నేర్చుకోవడం మంచిదా కాదా? అంటే అలా చెప్పడం కూడా మంచిదే, కాకపోతే మనకు అది చాలా అవసరమైనది. ఓకేనా? అయితే చూడండి 6వ వచనంలో కావలివారు, ఇది ఒక కేటగిరీ. ఇప్పటి వరకు నేను ఏమని చెప్పా? కావలివారిగా ఉండాలి, కావలివారిగా ఉండి ప్రాకారపు గోడ పైకెక్కి చూస్తూ జాగ్రత్త పడాలి. ఇది ఒక కేటగిరీ, జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకొక కేటగిరీ, ఇంకొక రకమైన వాళ్ళు. ఎలాంటి వారు? వీరు కావలివారే కానీ ఎలాంటి వారు చూడండి. ఖడ్గం వస్తుందా చూస్తున్నారు, ఖడ్గం రావడం చూస్తున్నారు. ఖడ్గం రావడం కనపడుతున్నాయా లేదా? జ్వరాలు, ముక్కులు నల్లబడడం, బ్లడ్లో ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్లు, మలేరియాలు, డెంగ్యూలు, చికెన్ గున్యాలు, జ్వరాలు, కీళ్ళవాపులు, నొప్పులు, బొబ్బలు ఇవన్నీ కనపడుతుందా? ఖడ్గం రావడం చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. అయితే చూచియు బాకానాదము బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండడానికి కారకుడయ్యే కావలివాడు. వినాలి. ఈ కావలివాడు ఎలాంటి వాడు? చూస్తున్నాడు, చూడడానికి చూచియు కూడా బాకానాదం ఓదట్లా.
మనం పడే రోగాలు, రుగ్మతలు, వీటన్నిటికి బాధలు, ఇబ్బందులన్నిటికీ కారణమేంటో తెలుస్తుంది. పాపమేనని, అక్రమమే అని, అన్యాయమే అని, అవిధేయతేనని, లేకపోతే లోబడని తనమేనని తెలుస్తుంది. అయినా కానీ బాకా ఓదటం లేదు, దేవుని సన్నిధిలో మర్ర పెట్టడం లేదు. ఇప్పుడు నువ్వు బాకానాదము ఓదకపోతే, నీ క్రమమేదో నువ్వు చెయ్యకపోతే నీ బిడ్డలు నాశనం అయిపోతున్నారు ఈ రోజుల్లో. నీ పిల్లలు, లేకపోతే నీ కుటుంబము, నీ సంఘము, ఇంకా నీ దేశము, నీ బంధువులు నాశనం అయిపోతూ ఉన్నారు. కారణం ఏంటనుకున్నారు? నేను ఓదలేనులే అయ్యా, నాకు సిగ్గు. యేసయ్య గురించి చెప్పాలంటే ఏమనుకుంటాం మనం? నేను చెప్పండి, మీరు చెప్పండి, నా వల్ల కాదు. యేసయ్య గురించి, సువార్త గురించి, యేసయ్య చేసిన శిలువ యాగం గురించి ఎవరితో నన్ను మాట్లాడాలన్నా, బంధువులకి యేసయ్య గురించి పరిచయం చేయాలన్నా, స్నేహితులకు యేసయ్య గురించి వినాలి, యేసయ్య గురించి పరిచయం చేయాలన్నా ఏంటిది? సిగ్గంది. నేను చెప్పలేను మా ఫ్రెండ్స్కి, వాళ్ళు హిందువులు. నువ్వు జాగ్రత్త పడట్లా, నువ్వు ఓదాలి. నీవు ఓదకపోతే ఏంటి? ఖడ్గము ప్రజల మీదకి వస్తుందా రాదా? ఇప్పుడు ప్రజల మీదకి ఖడ్గం వస్తుందని వారికి తెలియదు కాబట్టి వారు అజాగ్రత్తగా ఉంటారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, వారి ఇష్టానుసారంగా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నీవు బాకా ఓదాలి. బాకా ఊదే వాళ్ళు ఎంత కష్టమో తెలుసా? చెప్పనా? ఊపిరంతా బిగబట్టి ఏం చేయాలి? నీవు క్రీస్తు కొరకు కష్టపడాలి, క్రీస్తు కొరకు కరిగిపోవాలి, వెలిగే జ్యోతిగా ఉంటూ. కొవ్వొత్తి ఎలా ఉంటుంది? వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. కానీ కింద ఏమైపోతూ ఉంటుంది? కరిగిపోతూనే ఉంటుంది. నీవు కరిగిపోతూ క్రీస్తు కొరకు వెలుగుతూనే ఉండాలి. నిందించబడటం కరిగిపోతున్నాం, అవమానపరచబడటం కరిగిపోవటమే, బాధపరచబడటం కరిగిపోవటమే, తన్నులు తినటం కరిగిపోవటమే. కానీ నీవు నిత్యము వెలుగుచుండే దీపము వలె ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎలా ఉన్నారంట? మీరు వెలుగై, వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలి అంటే నీ వెలుగు ప్రకాశించబడాలి అంటే ఇక్కడ నీవు బాకా ఓదాలి. నీవు బాకా ఓదకపోతే జనులు అశ్రద్ధగా ఉంటారు. చూడండి, అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తపస్తించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్దకు వాణ్ణి ప్రాణమును గూర్చి విచారణ చేస్తాడు. దేవుడు ఎవరిని విచారణ చేస్తాడు? చనిపోయిన ఎవరిని అడుగుతాను అనుకున్నారా? వినాలి. చనిపోయిన ఎవరిని ప్రభు వారు అడుగుతారు అనుకున్నారా? ఓదకపోతే, నీతో పని చేస్తూ ఉన్నారు కదా, వారికి క్రీస్తు బాకానాదము ఓదాలి. నీతో కలిసి నడుస్తూ ఉన్నారు కదా, నీతో కలిసి కుటుంబంలో ఉన్నారు కదా, నీ బంధువులకి క్రీస్తు బాకానాదము ఓదాలి. అట్లా బాకానాదము ఓదకపోతే నీవు ఉత్తరవాది అవుతావు. ఎందుకని? వాళ్ళు జాగ్రత్త పడడానికి అవకాశం ఇవ్వలేదు. ఉగ్రత రాబోతుంది, క్రీస్తు దినము రాబోతుంది, మహాఘోరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. తల్లి ఒక చోట, పిల్ల ఒక చోట కూర్చొని ఏడ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. చెట్టుకొకరు పుట్టుకొకరై ఉండి ఏడ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. యుగ యుగాలు కాలిపోయే అగ్నిలో వారు మలమల మాడిపోతూ, అయ్యో నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, అయ్యో నేను ఈ వ్యాధిని భరించలేకపోతున్నాను. అగ్ని ఆరదు, పురుగు చావదు, పెద్ద పెద్ద తేళ్లు రాబోతూ ఉన్నాయి, మిడతలు రాబోతూ ఉన్నాయి, ఉగ్రతకు అప్పగింపబడుతూ ఉన్నారు. వారు అజాగ్రత్తగా ఉన్నారు. ఎందుకో చెప్పనా? నీవు సాహసం చేసి బాకానాదము ఓదలేదు కాబట్టి. గుండెలు రొమ్ములు కొట్టుకొని ఏడ్చే రోజు రాబోతుంది. వారిని అలాంటి పరిస్థితుల్లో నుండి విడిపించగలిగిన సామర్థ్యం దేవుడు నీలో ఉంచాడు. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటంటే బాకా ఓదాలి.
క్రీస్తు నీ కొరకు జన్మించి, నీ కొరకే జీవించి, నీ కొరకే అవమానపరచబడి, నీ కొరకే నిందించబడి, నీ కొరకే గాయపరచబడి, ఆ కలువరి కపాలమనబడు స్థలములోనికి ఆ సిలువను 150 కేజీలు సిలువను మోసుకుంటూ నీ కొరకు నా కొరకు నీ భారము నా భారము తొలగించడానికి, నిన్ను నన్ను తండ్రితో సంధి కలపడానికి, సంధి చేయడానికి, నిన్ను నన్ను ఆయన రాజ్యములో వారసులుగా చేయడానికి ఆయన నిలువెల్లా గాయపరచబడ్డాడమ్మా. ఆయన నిలువెల్లా అవమానపరచబడ్డాడు. ఆయన నిలువెల్లా రక్తమంతా కూడా, శరీరమంతా కూడా ముద్దవలే చేయబడింది. ఎందుకని? రక్షించడానికి. రక్షించబడిన నీవు, కావలి వానిగా ఉండిన నీవు బాకానాదము ఓదకపోతే వారు అజాగ్రత్తగా ఉన్నారు. అన్యులు అజాగ్రత్తగా ఉన్నారు. నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు అజాగ్రత్తగా ఉన్నారు. నీ పిల్లలు అజాగ్రత్తగా ఉన్నారు. నీ యజమానుడు అజాగ్రత్తగా ఉన్నారు. నీ కుటుంబము, నీ గ్రామం అజాగ్రత్తగా ఉన్నారు. అప్పుడు ఎవరనుకున్నారు ఉత్తరవాది? ఎవరనుకున్నారు? రక్షింపబడిన నీవే ఉత్తరవాది. ప్రభువు నిన్ను అడుగుతాడు, ఎందుకు నీ స్నేహితులకు సువార్తను ప్రకటించలా? ఎందుకు నీ బంధువులకు సువార్తను ప్రకటించలా? తెలిసి తెలిసి ఎందుకు ఈ తప్పు చేసావు? తెలిసి తెలిసి ఎందుకు ఈ పాపము చేసావు? తెలిసి తెలిసి ఎందుకు ఈ శిక్షకు పాత్రుడు అయిపోయావు అని నిన్ను కూడా. మనుష్య హృదయములో రెండే 2 స్థానాలు ఉంటాయి. ఒకటి సిలువ, రెండోది సింహాసనం. ప్రభు అనే ఇష్టానుసారంగా నేను ఉంటాను, నా సింహాసనంపై నేను కూర్చుంటాను అని అంటే క్రీస్తు ఇంకా నీ కొరకు సిలువలో వేలాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనను సిలువ వేసిన వారుగానే ఉంటాము. ఆయన గాయాలను రేపిన వారముగానే ఉంటాం. గాయాలపైన కారం చలితే ఎంత బాధో అంతకన్నా ఘోరమైన బాధ. తెలిసి తెలిసి తప్పు చేస్తే జాగ్రత్త. తప్పును విడిచిపెట్టి దేవుని బిడ్డగా స్వీకరించబడాలి అంటే నీవు ఆయన పాదాలను పట్టుకోవాలి. ఏం కాదులే, ఏం జరగట్లేదులే అని నిర్లక్ష్యంగా ఉంటే. రెండోదిగా, ప్రభువా నేను నీ కొరకు సిలువ వేయబడతానయ్యా అని నీవు సిలువ వేయబడి ఆయన సింహాసనాసీనుడై ఉంటే మనకు నెమ్మది, మనశ్శాంతి కలుగుతుంది. హల్లెలూయా. చివరిగా నా మాటలు నేను ముగించేస్తాను. చూడండి 7వ వచనం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించు. హల్లెలూయా. అసలు ఈ నరపుత్రుడితో దేవుడు యెహోవా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ కావలి వారు ఎవరు అనుకున్నారు? నువ్వే హెజ్కేలు. ఆ కావలి వారు ఎవరు అనుకున్నారు? మీరే. ఎవరు కాళ్ళు చెప్పుకోండి, నేనే నా కుటుంబానికి కావలి వాణిని, నా సంఘానికి కావలి వాణిని నేనే, నా గ్రామానికి కావలి వాణిని నేనే, నా దేశానికి కావలి వాణిని నేనే. బాధ్యత నిర్వర్తించాలి కావలి వాణిగా. అయితే చూడండి, నిన్నే ఇశ్రాయేలుకు కావలి వాణిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి విని నాకు ప్రతి హెచ్చరిక చేయాలి. హల్లెలూయా. హెచ్చరిక చేయాలి. సువార్త ప్రకటించేటప్పుడు అందరూ స్వీకరిస్తారా? నేను ఎట్లానే సువార్త ప్రకటిస్తున్నా. చాటరాయిలో జనార్దవరం అని ఉంటుంది, చాటరాయి దగ్గర. ఎంతమందికి తెలుసు? జనార్దవరంలో సువార్తను ప్రకటిస్తున్నా. సువార్తను ప్రకటిస్తుంటే సగం దూరం సువార్త బాగానే ప్రకటించా. ఊళ్ళోకి అలా వెళ్ళిన తర్వాత యేసయ్యే దేవుడు, నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన నమ్ముకుంటే నిత్య రాజ్యం వస్తుందని ఇలా సువార్త ప్రకటిస్తుంటే, రేయ్ ఓడరాను, ఏడకొచ్చి యేసు దేవుడు అని అన్నావు, భయం లేదా? ఎక్కడ నిలువును పాతేస్తా అంటున్నాడు ఆయన. అప్పుడు నాతో పాటు 2 పిల్లల్ని తీసుకెళ్ళినట్టున్నా నేను. నన్ను అయితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని కూడా ఏం చేస్తారు? వాళ్ళ అమ్మలకి ఎవరు సమాధానం చెప్పేది? పాతేసిన తర్వాత ఏమి ఉండదులే, ఇంకా చంపేస్తే ఇంకోసారి ఈ బజార్లో ఇట్టే మాట్లాడేవంటే. అయినా పాట పాడుకుంటున్నప్పుడు ఈ పాట బాగా గుర్తు నాకు. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. ఆయన తిడతనే ఉన్నాడు, సిగ్గులేదారా నీకు, బుద్ధి లేదారా? నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. వీడికి అసలు సిగ్గే లేదనుకుంటా, మరలా ఇదే పాడుతున్నాడు. మళ్ళీ నేను ఆగుతానా? హల్లెలూయా 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 హల్లెలూయా
సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ఆ పక్కకు చేరండి. సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ఆ పక్కకు చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ పాట పాడుకొని వచ్చేసి ప్రభు వారు ఇచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే అంగీకరించి మిమ్మల్ని ప్రేమిస్తారో వారిని దీవించండి, ఎవరైతే మిమ్మల్ని ధిక్కరిస్తారో, మిమ్మల్ని త్రోసి వేస్తారో, మిమ్మల్ని మా గృహాలకు కూడా రావద్దు వెళ్ళిపోండారా, మా ఊరికి కూడా రావద్దు వెళ్ళిపోండారా, ఏంటి మా బజార్లోకి వచ్చారు, మా ఇళ్ళకి వచ్చారు అని ఎవరైతే అంటారో, ప్రభువా నేను ఈ గృహానికి వచ్చాను, ఈ గ్రామంలో అడుగుపెట్టాను, ఈ బజార్లో అడుగుపెట్టానని మీరు చేయవలసిన పని ఏంటంటే మీ పాద ధూళిని అక్కడ హల్లెలూయా. అవమానం రాదు, నిందలు రావు అప్పుడు. అందుకని పాడడానికి కారణం ఆరాధన. పరలోక మహిమను, సింహాసనాసీనుడైన ఆ దేవుని మనం చూసినప్పుడు ఏమైపోతాము, పరవశించి పరవళ్ళు త్రొక్కుతాం. ఆయన సన్నిధిలో మనల్ని ఆయన ఒక క్రొత్త పేరుతో నా ప్రియ కుమారి, నా కొరకు కష్టాలు అనుభవించావు, నా కొరకు నిందలు అనుభవించావు, నా కొరకు అవమానపరచబడ్డావు అని దేవుడు మెచ్చుకొని హత్తుకొని ఉండే సమయం ఉంటుంది చూసారా. ఆ రోజు ఈ కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు అప్పుడు ఏమీ రావు. వాటిల్లో ప్రధానుడుగా ఉన్నాడు పౌలు గారు. ఎంత నిందించబడ్డాడో, ఒక ఊర్లో కొట్టి ఈడ్చి బట్టలు చింపి ఊరవతల పడైతే మరలా బట్టలు సరి చేసుకొని గాయాలతోనే రక్తం కారుతున్న యేసయ్యే దేవుడు, యేసయ్యని నమ్ముకొని అని ప్రకటించిన మహనీయుడు. అలాంటి మహనీయుల జాబితాలో ఉండి నీ కుటుంబానికి నువ్వు కావలి వారిగా ఉంటూ, నీ కుటుంబానికి నీవు అపాయం వచ్చుట చూచి బాకానాదము ఊది, ఆ బాకానాదము ఊదిన తర్వాత వారందరూ రక్షించబడే విధముగా మనం చెప్పటమే మన బాధ్యత. ఆయనే రక్షించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప అనుభవాల్లోనికి మనమందరం ప్రవేశించాలని కోరుకుంటూ దేవుడి మాటల ద్వారా మనలను బలపరచును గాక. దేవుడి వాక్యం ద్వారా మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. 2 పాయింట్లు నేను ఎక్కువగా అనుకున్నాను, కానీ సమయం లేదు కాబట్టి ఈ 2 పాయింట్లను వివరించాను. ప్రభువా నేను కావలివానిగా ఇప్పటి వరకు లేను, కావలివానిగా ఉంటాను. బాకానాదము నా చేతిలో ఉంది, నేను రక్షించబడ్డాను, కానీ ఇక వెంటలేదులే అని వదిలేస్తున్నానయ్యా, ఇక మారట్లేదులే అని వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు మీ దాసుల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచారు, బలపరిచారు. చేయండి, ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. నాయనా నేను బాకా ఊదుతాను ప్రభువా. రక్షించబడితే వారు శిక్ష నుండి తప్పించబడతారు, ఖడ్గము నుండి తప్పించబడతారు. వారు రక్షించబడకపోతే వారి ప్రాణములకు వారే ఉత్తరవాదులు. నాయన బాకానాదము ఊదవలసిన మేము ఖడ్గము వచ్చుట చూచి మేము బాకానాదము ఊదకపోతే వారు అజాగ్రత్తగా ఉంటారయ్యా. మా పిల్లలు అజాగ్రత్తగా ఉన్నారయ్యా, మా భర్త అజాగ్రత్తగా ఉన్నాడయ్యా, నా గ్రామం అజాగ్రత్తగా ఉంది, నా బంధువులు అజాగ్రత్తగా ఉన్నారయ్యా. నేను బాకానాదము ఓదడానికి సంసిద్ధుడనై ఉండగా నాకు శక్తినివ్వవా అని ప్రభువుని అడగండి. నా వాక్యమును బట్టి ఎవరన్నా మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేస్తారా? ఒకరు ప్రేరేపించబడిన వారిలో ఒకరు వాక్యమును